మార్కెట్ స్లోగా ఉంది అని అందరికీ ఫీలింగ్ వస్తుంది. కానీ సైలెంట్గా మనీ ఫ్లో కొన్ని సెక్టర్స్లో స్టార్ట్ అయిపోయింది. ఆర్బీఐ హ్యూజ్ ట్రాన్స్ఫర్, ఐజీఎల్ సడన్ ర్యాలీ, ఐటీసీ డివిడెండ్ డెడ్లైన్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బిగ్ ఫండ్ రైజింగ్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇప్పుడు వెరీ క్రిటికల్ జోన్లో ఉంది. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే టుమారో మార్కెట్లో ఎక్కడ ఫోకస్ ఉండాలో క్లియర్గా అర్థమై. ఫస్ట్ మార్కెట్ని క్విక్గా చూద్దాం. నిఫ్టీ కరెంట్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ చేస్తోంది, అరౌండ్ 24,000 జోన్. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,300 ఏరియా దగ్గర స్ట్రగుల్ అవుతోంది. చార్ట్స్ చూస్తే ఇమీడియట్ స్ట్రాంగ్ బ్రేకౌట్ అయితే నెక్స్ట్ మొమెంటం ఫాస్ట్గా రావచ్చు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ ఇప్పుడు ర్యాండమ్గా మూవ్ అవ్వట్లేదు. స్పెసిఫిక్ న్యూస్ బేస్డ్ స్టాక్స్లోనే మొమెంటం వస్తోంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి. బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఆర్బీఐ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 2.9 lakh crore సర్ప్లస్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇది రికార్డ్ అమౌంట్. సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఫైనాన్షియల్ పవర్ వచ్చింది. ఫిస్కల్ ప్రెషర్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, ఎకానమీ సపోర్ట్కి హెల్ప్ అవ్వచ్చు. ఇది బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్కి పాజిటివ్. నౌ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే 55,300 జోన్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, రిపీటెడ్గా రిజెక్ట్ అవుతోంది. బట్ పాజిటివ్ ఏంటి అంటే హయ్యర్ లోస్ ఫామ్ చేస్తోంది. అంటే బయర్స్ స్లోలీ యాక్టివ్ అవుతున్నారు. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయితే ఫాస్ట్ మూవ్ రావచ్చు. ఎస్పెషలీ పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. టుడే స్ట్రాంగెస్ట్ మూవ్ చేసిన స్టాక్స్లో ఐజీఎల్ ఒకటి. ఆల్మోస్ట్ 6% ర్యాలీ వచ్చింది ఆఫ్టర్ సిఎన్జీ ప్రైస్ హైక్ న్యూస్. సింపుల్ లాజిక్ ఏంటి? కంపెనీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. చార్ట్ కూడా లాంగ్ టైమ్ వీక్నెస్ తర్వాత రివర్సల్ సిగ్నల్స్ ఇస్తోంది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఐటీసీ ఇన్వెస్టర్స్కి ఇంపార్టెంట్ అప్డేట్. టుమారో డివిడెండ్ రికార్డ్ డేట్. ₹8 డివిడెండ్ కోసం ఇన్వెస్టర్స్ బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ వన్ థింగ్ రిమెంబర్, డివిడెండ్ స్టాక్స్ యూజువలీ షార్ట్ టర్మ్లో స్టేబుల్గా ఉంటాయి. అగ్రెసివ్ బ్రేక్అవుట్ టైప్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్టిల్ వీడియోలో ఐటీసీ స్ట్రాంగ్ స్టాక్. టైటన్ గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. స్టాక్ రీసెంట్గా ప్రెషర్లో ఉంది. బట్ కంపెనీ ఇంటర్నలీ బిజినెస్ రీవైరింగ్ చేస్తుంది. అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం స్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేస్తుంది. జ్యువెలరీ బిజినెస్తో పాటు న్యూ సెగ్మెంట్స్ మీద ఫోకస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. చార్ట్ ఇమీడియట్ బ్రేక్అవుట్ మోడ్లో లేదు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయిపెట్టచ్చు. నౌ మోస్ట్ ఇంట్రెస్టింగ్ చార్ట్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. కంపెనీ 4,000 crore రూపీస్ రేజ్ చేసింది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుండి. వై ఇంపార్టెంట్? బిగ్ ఇన్స్టిట్యూషన్స్ జనరలీ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ మీద అగ్రెసివ్గా వర్క్ చేస్తోంది. చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ జోన్ దగ్గరుంది. పవర్ సెక్టర్ ఓవరాల్గా స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తోంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ థీమ్స్లో ఒకటి క్రిటికల్ మినరల్స్. చైనా డామినెన్స్ రెడ్యూస్ చేయడానికి ఇండియా ప్లస్ యుఎస్ టుగెదర్ వర్క్ చేస్తున్నాయి. లిథియం, రేర్ ఎర్త్, బ్యాటరీ మెటీరియల్స్, ఈ సెక్టర్స్ ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ క్రియేట్ చేయొచ్చు. సో కంపెనీస్ లైక్ వేదాంత, ఎన్ఎండిసి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ వాచ్ లిస్ట్లో ఉండొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ బోరింగ్గా కనిపిస్తోంది, కానీ ఇన్సైడ్ సెలెక్టివ్ సెక్టర్స్లో మొమెంటం బిల్డ్ అవుతోంది. ఎస్పెషలీ బ్యాంకింగ్, పవర్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, క్రిటికల్ మినరల్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇంపార్టెంట్ థీమ్స్ అవ్వచ్చు. కామెంట్ సెక్షన్లో చెప్పండి, టుమారో బ్రేక్అవుట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? అండ్ డిస్క్లేమర్, నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.